వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ సుదర్శన్. గుడ్ మార్నింగ్. సో మీరు సెక్యూరిటీ గార్డ్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు కదా. అవును, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఓకే, తప్పకుండా. వాటిని బట్టి మనం చూద్దాం ఏం జరుగుతుంది. Sure. ఓకేనా? ఓకే, ముందుగా సుదర్శన్, మీరు జాబ్ ఎందుకు మారాలనుకుంటున్నారు? ఉద్దేశం. ఫస్ట్ క్వశ్చన్, మీరు ప్రస్తుత సంస్థను ఎటువంటి తగాదాలు లేకుండా వదిలేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి, మరియు మీకు ఎటువంటి మానసిక లేదా ఆరోగ్య శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఇటువంటి ప్రశ్నలు అడగచ్చు. మ్యామ్, నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ సిటీ బయటికి తరలించబడింది. కావున నేను నా ఇంటికి దగ్గరలో నేను ప్రజెంట్ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా జాబ్ వెతుక్కుంటున్నాను. కాబట్టి నేను కంపెనీ మారదలుచుకున్నాను. అలాగా. ఓకే, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నేను క్రిందటి కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మ్యామ్. 2.5 సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే, మీరు షిఫ్ట్లో ఎన్ని గంటలు పనిచేయగలరు? ఉద్దేశం, సెక్యూరిటీ గార్డ్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడగడానికి ఉద్దేశం, మీరు సెక్యూరిటీ గార్డ్గా సరిపోతారా లేదా, మిమ్మల్ని నమ్మొచ్చా లేదా అనే దాని గురించి ఈ ప్రశ్న అడగబడుతుంది. ఒకవేళ మీరు సెక్యూరిటీ గార్డ్గా ఇదివరకు మునుపటి కంపెనీలో పనిచేసి ఉంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ను మీరు చెప్పాల్సి ఉంటుంది. మ్యామ్, క్రిందటి కంపెనీలో నేను 2 షిఫ్ట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నది. మొదటి షిఫ్ట్ పొద్దున్నే 8 నుంచి రాత్రి 8 వరకు పనిచేశాను. రెండవ షిఫ్ట్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పనిచేశాను. కావున ప్రతి షిఫ్ట్కు నేను 12 గంటల సమయం వెచ్చించగలను. ఓకే, దయచేసి మీ ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పండి మాకు. ఉద్దేశం, మీ శారీరక దృఢత్వాన్ని, మీరు పనిచేయగల సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది. నేను దాదాపు 6 అడుగుల పొడవుగా ఉంటాను. నా బరువు 60 నుంచి 75 కేజీల మధ్యలో ఉంటుంది. నేను బరువు పనులు కూడా చేయగలను. చాలా ఆరోగ్యవంతమైన విషయం. మిస్టర్ సుదర్శన్, మీరు మునుపటి ఉద్యోగంలో సెక్యూరిటీ గార్డ్గా కాకుండా ఇంకా ఏ అదనపు పనులను చేసేవారు? మీరు ఇతర పనులు చెయ్యగలరా లేరా, సెక్యూరిటీ గార్డ్గా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాన్ని కూడా తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది. ఒక సెక్యూరిటీ గార్డ్గా ఈ ప్రశ్న అడిగినప్పుడు మిమ్మల్ని దీంట్లో ఉండే ట్రాప్ అంటే ఏమిటంటే, మీరు మామూలుగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేసినప్పుడు లోపలికి వచ్చే వస్తువులు, వచ్చే మనుషులు, వెళ్ళే వస్తువులు, వెళ్ళే మనుషులు, వీటి మీద నిఘా ఉంచవలసి వస్తుంది. రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా పెద్ద పనులేమి ఉండవు. కానీ మీరు ఒకవేళ వేరే పనులకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తే ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మేడం, నేను మునుపటి కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గానే కాకుండా రిజిస్టర్ గాను మరియు ఇతర పనుల్లోనూ పనిచేశాను. సెక్యూరిటీ గార్డ్గా బయట నుంచి వచ్చేవారు కానీ, లోపల నుంచి బయటికి వెళ్ళే కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ నేనే చూసేవాడిని. అది కాకుండా కంపెనీకి అవసరమైన చిన్న చిన్న పనుల్లో సహాయపడేది. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి లేదా కోర్టుకి వెళ్ళడం జరిగిందా మీ మునుపటి ఉద్యోగంలో? ఉద్దేశం, మీరు ఎప్పుడైనా చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కున్నారా? ఒకవేళ ఇరుక్కొని ఉండుంటే ఎలా బయటపడ్డారు అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది. మీ చిత్తశుద్ధి తనిఖీ చేయడానికి ఇక్కడ నిజమైన ఉచ్చు, ట్రాప్. నిజంగా ఏదైనా పోలీస్ లేదా కోర్టు సంబంధించిన సంఘటన జరిగితే అది పోలీసును ధృవీకరణతో సులభంగా కనుగొనబడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు ఇంటర్వ్యూవర్ ద్వారా అడగబడతాయి. లేదు మేడం, అలాంటి పరిస్థితి ఎప్పుడూ నేను రానివ్వలేదు. సావధానంగా మాట్లాడి ప్రతి సమస్యను నేను పరిష్కరించుకున్నాను.
వెరీ నైస్. మీకు ఎటువంటి వినికిడి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారంటే మీకు ఏదైనా వినికిడి లోపం ఉందా లేదా తెలుసుకోవడానికి. ఇది సాధారణ ప్రశ్నే, ప్రతి ఇంటర్వ్యూలో అడిగే రకమైన ప్రశ్నే. కాకపోతే ఒకవేళ మీ సమాధానం గనక సరిగ్గా లేకపోతే, లేదండి నాకు ఎటువంటి వినికిడి ప్రాబ్లం లేదు అని మీరు చెప్పకపోతే మిమ్మల్ని అనర్హులుగా చూస్తారు ఇంటర్వ్యూవర్. సో చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పాలి. నాకు ఎటువంటి వినికిడి లోపాలు లేవు. ఓకే. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి మీరు ఎందుకు సరిపోతారు అనుకుంటున్నారు? 4th క్వశ్చన్, ఉద్దేశం. మీరు సెక్యూరిటీ గార్డ్గా సరిపోతారో లేదో అని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతారు. ఒకవేళ ఇది టెలిఫోన్ కాల్ అయినట్లయితే ఇంటర్వ్యూవర్ మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, ఎలా ప్రతిస్పందిస్తారో ప్రశ్నలకు తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడుగుతారు. ఒకవేళ ఇంటర్వ్యూ అయితే గనక వ్యక్తితో, అప్పుడు ఏంటంటే వారు మీరు ఎంత నిజాయితీగా సమాధానం చెప్పగలరు, సెక్యూరిటీ గార్డ్గా మీరు ఎంతవరకు జస్టిస్ చేయగలరు అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడుగుతారు. నేను బలమైన వ్యక్తిని, 40 నుంచి 60-70 కేజీల వరకు బరువు మోయగలను, నా చుట్టుపక్కల జరుగుతున్న వ్యవహారాలను నేను బాగా గమనించగలను, కాబట్టి నేను సెక్యూరిటీ గార్డ్ జాబ్కి సరిపోతానని అనుకుంటున్నాను. ఓకే. సో మిస్టర్ సుదర్శన్, మీరు ఏ షిఫ్ట్లో పనిచేయగలరు? 9th క్వశ్చన్, ఉద్దేశం. ఈ ప్రశ్న అడగడానికి ముఖ్య ఉద్దేశం మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో పని చేయగలరా లేదా అని తెలుసుకోవడానికి. ఒకవేళ మీరు ఒక షిఫ్ట్లోనే పని చేయగలను అని చెప్తే గనక మీరు ఇండైరెక్ట్గా ఇంకో షిఫ్ట్లో పని చేయలేను అని చెప్తున్నారు. సో జాగ్రత్తగా సమాధానం ఇవ్వండి, సమాధానం ఆలోచించి ఇవ్వండి. నేను ఉదయమైనా రాత్రి పూట్లైనా ఏ షిఫ్ట్లో అయినా పని చేయగలను, నాకు 2 షిఫ్ట్లు ఓకే. దట్స్ వెరీ నైస్. ఇలాంటి పనులు లేదా కంప్యూటర్ ఆపరేషన్ పనులు ఏమైనా వచ్చా మీకు? 10th క్వశ్చన్, మీకు కంప్యూటర్ ఆపరేషన్, మెడికల్ లేదా ఎలక్ట్రికల్ వర్క్స్లో ఏదైనా అనుభవం ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది. సెక్యూరిటీ గార్డ్గా కాకుండా మీరు ఇటువంటి ఇతర పనులు ఏదైనా చేయగలిగితే మీరు అదనపు మార్కులు కొట్టేసినట్టే ఖచ్చితంగా. మేడం, ఇప్పటి వరకు కొన్నిసార్లు నాకు అవసరం వచ్చింది, దానికి తగ్గట్టుగా నేను చిన్న చిన్న విషయాలు అందుకు తగ్గట్టుగా నేర్చుకున్నాను. ఇప్పుడు అవసరమైతే మిగతా విషయాలు కూడా నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెరీ నైస్ అండి. మీరు సిబ్బందితో స్నేహంగా ఉంటారా? మీరు ప్రజలతో బాగా మాట్లాడగలరా, కలిసిపోగలరా లేదా అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది. అలాగే మీరు వ్యక్తులతో చాలా కఠినంగా లేదా ఎక్కువగా మాట్లాడతారా లేదా కూడా ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. అవును మ్యామ్, నేను సిబ్బందితో స్నేహపూర్వకంగాను మర్యాదగాను బిహేవ్ చేస్తాను. కారణం వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా చూసుకోవడం నా బాధ్యత కాబట్టి. ఓకే మిస్టర్ సుదర్శన్, మీరు ఇదివరకు ఏ ఇండస్ట్రీలో పనిచేశారు? 12th క్వశ్చన్, మీరు ఇదివరకు ఎటువంటి ఇండస్ట్రీస్లో ఎక్కడెక్కడ పనిచేశారో తెలుసుకోవడానికి మాత్రమే ఈ ప్రశ్న అడగబడుతుంది. నేను ఇదివరకటి వరకు ఒక బ్యాంక్ ఎదుట మరియు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎదుట గత 2.5 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ నాకు. మిస్టర్ సుదర్శన్, మీరు ఇటీవల కాలంలో ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడ్డారా? 13th క్వశ్చన్, ఉద్దేశం. మీకు ఏదైనా వైద్య సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది. అలాగే మీరు శారీరకంగా అనర్హులు అని చూపించే సమాధానం గనక చెప్పితే ఇందులో మీరు ఖచ్చితంగా ఈ సమాధానం వల్ల ఉచ్చులో పడినట్లే. సో ఆలోచించి జాగ్రత్తగా సమాధానం చెప్పగలరు. మ్యామ్, ఇటీవల కాలంలో నేను ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవ్వలేదు మరియు బాధపడలేదు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని మీరు ఎందుకు ఇష్టపడతారు? మీ విద్య,
మరియు కుటుంబ ఆధారంగా ఈ జాబ్ అనేది మీరు ఎంచుకున్నారా? ఒకవేళ మీరు బలవంతంగా ఏమైనా జాబ్ జాయిన్ అవుతున్నారా? లేదా మీరు ఒకవేళ ఈ జాబ్ నచ్చకపోతే మానేస్తారా అనే ప్రశ్నలన్నీ సమాధానాలకు కావాలి. కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగబడుతుంది ఇంటర్వ్యూవర్ ద్వారా. నా స్నేహితులు ఇద్దరు ముందు నుంచి సెక్యూరిటీ గార్డ్స్గా జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను కూడా ఈ రంగంలోకి రావడం జరిగింది. ఓకే. ఎస్ మిస్టర్ సుదర్శన్, మీకు ఫోన్ ఎలా సహాయపడింది మీ ఉద్యోగంలో? మీకు ఫోన్ ఎక్కువగా వాడే అలవాటు ఉందా? ఓకే. రెండవది, ఒకవేళ వాడే అలవాటు లేదని చెప్పారనుకోండి, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా అనే అనుమానం కూడా ఇంటర్వ్యూవర్కి రావచ్చు. బిగ్ ట్రాప్. మీరు గనక మీ ఫోన్ ప్రతి చిన్న విషయానికి వాడే అలవాటు ఉందని చెప్పారనుకోండి, మీరు మీ ఫోన్కి బానిస అని అర్థమవుతుంది ఇంటర్వ్యూవర్కి. ఒకవేళ అసలే మీకు ఫోన్ వాడే అలవాటు లేదని చెప్పినా ప్రమాదమే. ఎందుకంటే మీకు కొంచెం కూడా టెక్నికల్ నాలెడ్జ్ లేదని మీరు చెప్తున్నట్టు. ఆఫీస్ మరియు కుటుంబానికి సంబంధించిన కాల్స్ తప్ప మిగతా విషయాలకు నేను ఫోన్ వాడను, ఎందుకంటే నేను డ్యూటీలో ఉంటాను కాబట్టి. గుడ్. ఓకే మిస్టర్ సుదర్శన్, మీకు మీ మునుపటి కంపెనీలో ఎప్పుడైనా ఎటువంటైనా రివార్డ్ కానీ గుర్తింపు కానీ వచ్చిందా? ఇంటెన్షన్. మీకు మీ ఇదివరకు చేసిన ఉద్యోగంలో ఏదైనా రివార్డ్ వచ్చిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు ఎటువంటి రివార్డ్ రాలేదని చెప్పారనుకోండి, మీరంత బాగా పని చేయలేదని చెప్పే పరిస్థితి మీరే కల్పిస్తున్నారు. రెండో విషయం, ఒకవేళ చిన్న రివార్డ్ వచ్చినా, ఎటువంటి గుర్తింపు వచ్చినా కూడా మీ బాస్ దగ్గర నుంచి మీరు దయచేసి ఈ విషయాన్ని ఇంటర్వ్యూవర్కి చెప్పండి. నా మునుపటి కంపెనీలో ఎటువంటి రివార్డ్ కానీ గుర్తింపు కానీ ఇవ్వలేదు, కానీ నా జనరల్ మేనేజర్ నా కొడుకు పుట్టినరోజుకు సైకిల్ని బహుమతిగా ఇచ్చారు. వెరీ నైస్. ఓకే మిస్టర్ సుదర్శన్, మీరు మీ మునుపటి కంపెనీలో ఎప్పుడైనా పనిష్మెంట్గా మీ జీతంలో పే కట్ అనేది జరిగిందా? జీతంలో కటింగ్ అనేది జరిగిందా? ఇంటెన్షన్. మీరు ఎప్పుడైనా ఎటువంటి చిన్న తప్పైనా చేశారా? మీ బాస్ మీ శాలరీలో నుండి చిన్న అమౌంట్ ఏమైనా కట్ చేశారా పనిష్మెంట్గా? తెలుసుకోవడానికి ఇంటర్వ్యూవర్ ఈ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఒకవేళ చిన్న మిస్టేక్ మీ వల్ల జరిగి ఉండుంటే మీరు అది మీ వల్ల జరగలేదని చెప్పి నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూవర్ దగ్గర. నేను పని చేయడం ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. సుదర్శన్, మీకు ఏ భాషలు వచ్చు? మీకు చదవడానికి, మాట్లాడడానికి మరియు రాయడానికి ఏ భాషలు వచ్చో తెలుసుకునే ప్రయత్నంలో ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతారు. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలను, రాయగలను మరియు చదవగలను. దీంతో పాటు కన్నడ కూడా అర్థం చేసుకోగలను మరియు మాట్లాడగలను.